హాస్టల్లో పిల్లల్ని వెయ్యొద్దండి అయ్యా బాబు. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. మానసికంగా డిస్టర్బ్ అయిపోతున్నారు. కెరీర్ పరంగా చాలా చాలా డ్యామేజ్ అయిపోతుంది అంటే చాలామంది నా మీద గైమన్నారండి. అయితే ఒప్పుకున్న వాళ్ళే ఎక్కువ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టేనండి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. హాస్టల్ అంత సేఫ్ అయితే కాదు. ఇదిగో నా హాస్టల్ జీవితం అలా ఉంది, ఇలా ఉంది. ఇగో నాకు తెలిసిన వాళ్ళు ఇలా పాడైపోయారని చెప్పారు సంతోషం. కానీ కొంతమంది మొన్న వీడియోలో మీరు 14 ఏళ్ళకి ఎయమని చెప్పారు కదా! 14 ఏళ్ళకి ఎందుకెయ్యాలి? ఆ లాజిక్ ఏమన్నా ఉందా? అని అడిగారండి. ముందు అది చెప్పేస్తాను. తర్వాత ఈ వీడియోలో హాస్టల్లో వేయటం వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మీరే అడిగారు కొంతమంది. పూర్వం గురుకులాల పద్ధతి ఉండేది కదా! మరి దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు కదా! అక్కడ పెరిగినోళ్ళు కూడా అద్భుతంగా పెరిగారు కదా! వాళ్ళు బాగుపడ్డారు. సమాజాన్ని కూడా బాగు చేశారు. కుటుంబానికి కూడా ఉపయోగపడ్డారు కదా! అందుకే అక్కడికే వస్తున్నా. అయితే ఇక్కడ పిడుక్కి, బియ్యానికి ఒకటే మంత్రం కాదు కదండీ! అందుకోసం హాస్టల్ ఒక్కటే అన్నీ చేసేస్తది. హాస్టల్‌లో పడేస్తే పిల్లాడు సూపర్ తయారైపోతాడు. రూ. 4 ఖర్చు పెట్టేసి అప్పో సొప్పో చేసైనా మంచి హాస్టల్‌లో పడేస్తే అయిపోతుంది. ఇగో పలానా హాస్టల్‌లో గట్టిగా చదివిస్తారంట. 4 బాధైనా గానీ చదివిస్తారంట. ర్యాంకులైతే తెప్పిస్తారంట. హమ్మయ్య! ఏదో రకంగా వీడు సెట్ అయిపోతే చాలు. గుమస్తా అయినా పర్వాలేదు. లేకపోతే ఈడి భారం ఎక్కడ మోస్తాం మనం జీవితాంతం అనుకుంటారు కదండీ! అట్లా. ముందు 14 ఏళ్ళకొచ్చేద్దామండి. మానసిక శాస్త్రాన్ని నమ్ముతారు కదా! నేనైతే నమ్ముతాను. మనోవైజ్ఞానిక నిపుణులు ఏం చెప్తారంటే 14 సంవత్సరాలకి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకునే వయసు వస్తుందండి. గుర్తుంచుకోండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 10 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం? 7, 8 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం? 5 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం? సరే పైకొద్దాం. 12కి ఎలా ఉన్నారు? 13కి ఎలా ఉన్నారు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా 9థ్ క్లాస్‌కొచ్చాకే కొద్దిగా చదవాలని అనిపించేదండి. అరే! చదవాలి కదా! చదవకపోతే ఎలా బాగుపడతాం? రేపటి రోజు ఏం చేస్తాము? నాన్న బాధపడతాడు కదా! ఇగో నాన్నేమో వ్యవసాయం చేస్తున్నాడు. మనమేమో మంచి ఉద్యోగం చేయాలని నాన్న కోరుకుంటున్నాడు కదా! సరే అనిపించేదండి. అసలు అంతకుముందు ఏదో ఊరికినే చదువుతూ ఉండేవాళ్ళం. తర్వాత సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చేదండి. ఫ్రెండ్స్‌తో చక్కగా ఉండటం ఇది కూడా తెలిసేదంట. అంటే నేను హాస్టల్‌లో చదవలేదు. కానీ విషయం చెప్పేస్తున్నాను. సో, మరి ఆ మానసిక పరిపక్వత ఆ వయసుకి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే కొంతమందికి 1, 2 సంవత్సరాలు ముందు, 1, 2 సంవత్సరాలు వెనక ఉండొచ్చు. కరెక్ట్‌గా 14 అని చెప్పట్లేదు. అంటే 8, 9 తరగతుల్లో కాస్త మెచ్యూరిటీ వస్తది. మీరే కావాలంటే గమనించండి. అప్పటికి చెప్తాడాడు. నాన్న నేను ఇది అవుదాం అనుకుంటున్నాను. పోలీస్ అవుదాం అనుకుంటున్నాను. సాఫ్ట్‌వేర్‌కెళ్తాను. లేకపోతే ఇంజినీర్ అవుతాను. డాక్టర్ అవుతానని చెప్తూ ఉంటారు చూడండి. అది అంటే ఆ అవగాహన స్థాయి చాలామందికి ఆ వయసులో వస్తుంది కాబట్టి మానసిక శాస్త్రం చెప్తోంది కాబట్టి. ఒకటి. 2 ఆ వయసుకి వాడి పనులు చేసుకోవడం తెలిసొస్తదండి. అవునా కాదా? అంటే అంతకు ముందు వరకు గూడా అన్నిటికి మనంకే చూస్తూ ఉంటాడు బేలగా. ఏ పని చేసుకోలేడు. కానీ ఆ వయసుకి వాడు బట్టలు సర్దుకోవడం దగ్గర నుంచి, పుస్తకాలు సర్దుకోవడం దగ్గర నుంచి, ఫ్రెండ్స్‌ని కాస్త మొబలైజ్ చేస్తూ ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చిన్న చిన్న పార్టీలు, బర్త్‌డే పార్టీలు అంటాడు. ఒక రూ. 100 అడుగుతాడు. చక్కగా నలుగురు కలిసి 400 పోగేస్తారు. ఏదో ఎంజాయ్ చేస్తారు. ఇదొకటే కాదు ఇంకా చాలా. గేమ్స్ దగ్గర నుంచి చదువులు అన్నీ కూడా. అంటే అర్థమవుతుందా మీకు? ఆ వయసు ఓకే. రెండోది మనం ఏం చెప్పినా గానీ ఆ వయసుకి అంటాడు. మొదలెడతాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆడపిల్లైనా గానీ. ఎందుకంటే సొంతంగా ఆలోచించే శక్తి మొదలవుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే మెల్లగా కుటుంబంతో డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. డిటాచ్‌మెంట్ అంటే నెగెటివ్ కాదు. అబ్బా! ఏం గోల అమ్మా, నాన్న సంపేస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే బెటరు. కాస్త హాస్టల్‌కెళ్ళి చదువుకుంటే హాయిగా చదువుకోవచ్చు. ర్యాంక్ కొట్టొచ్చు. నేను అనుకున్న ఇంజినీర్ అయిపోవచ్చు. డాక్టర్ అయిపోవచ్చు. ఇలాంటివి ఆలోచిస్తారా లేదా? నిజం చెప్పండి. అంటే ఈ టైప్ నేను చూశాను చాలామందిని. అంటే మానసిక శాస్త్రవేత్తలో నేను చెప్పేసానని నమ్మక్కర్లేదు. ఇవి ఉన్నాయా? లేవా? రెండోది కాస్త కష్టం, నష్టం వచ్చినా, బాధొచ్చినా తట్టుకోగలిగే శక్తి వస్తదా? లేదా? అంతకుముందు వరకు కూడా ఓర్చుకోలేడు చిన్న చిన్న విషయాలకి. కానీ ఇక్కడికొచ్చేపాటికి కాస్త ఓర్చుకోగలిగే శక్తి వస్తుందండి. తను సంభాళించుకోగలుగుతాడు. తన పనులు తానన్నీ కూడా చేసుకోగలుగుతాడు. సో, ఈ కారణాల వల్లే నేను 14 సంవత్సరాలని చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒప్పుకున్న థియరీయే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ టు కరెక్షన్ మా పిల్ల బాగా తెలివిగలవాడండి, మంచి ఇండిపెండెంట్ అండి అంటే ఒక 2, 3 ఏళ్ళు ముందే ఉంటారు. కొంతమంది అమ్మ కూచులు, నాన్న కూచులు ఉంటారు. 2 ఏళ్ళు వెనక్కుంటారు. అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇక హాస్టల్‌లో చదవటం వల్ల ఉపయోగాలేంటి? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ హాస్టల్ పడేస్తే ఆ హాస్టల్‌లో పడేసేసి మా వాడు బాగుపడలేదు, మీరేమో బాగుపడతారని చెప్పారు అని మళ్ళీ నా మీదకి రావద్దు ఎవరు కూడా. గుర్తుంచుకోండి. ముందు డిసిప్లైన్ వస్తదండి. ఇంట్లో డిసిప్లైన్ రాదు, హాస్టల్‌లో వస్తది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ టైంకి లేవాల్సిందే. ఆ టైంకి వాష్‌రూమ్‌కెళ్ళాల్సిందే. ఆ టైంకి
టిఫిన్‌కి వెళ్ళాల్సిందే, ఆ టైంకి క్లాస్ రూమ్‌కి అటెండ్ అవ్వాల్సిందే కదా! అంటే ఇదంతా కూడా డిసిప్లిన్‌లో ఒక భాగం కదండీ. కొన్ని చోట్లయితే చదువులుంటాయి, వ్యాయామం ఉంటుంది, ఫుడ్ కూడా డిసిప్లైన్డ్‌గా ఫుడ్ ఉంటుంది. ఇంట్లో పెట్టినట్టుగా ఆళ్ళేం పెట్టరు. మంచి ఫుడ్డే పెడతారు. అంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏదో పేరెంట్స్‌గా మీరెళ్లారని చెప్పి మీకేదో మంచి ఫుడ్ పెట్టి, ఆ తర్వాత మాకు కూడా మా వాడి విషయంలో అదే కంప్లెయింట్లు వస్తూ ఉండేది. నేను ఇంటర్మీడియేట్ టైంలో జాయిన్ చేశానులెండి. నేను తిన్నప్పుడేమో అద్భుతంగా ఉండేది. యాక్చువల్‌గా అది రోజు అద్భుతంగానే ఉంటది. కానీ మన పిల్లలకి నచ్చదు. 2 ఉంటాయిలెండి. ఒక్కోసారి నిజంగానే వాళ్ళు వ్యాపారమే జేస్తారు. అంటే ఫుడ్ విషయంలో గూడా రూ. 4 ఎందుకు సంపాదించకూడదు అనుకునే మహానుభావులు చాలామంది ఉన్నారు గదా! అది. ఇక రెండోది టైమ్ మేనేజ్‌మెంట్. ఇంట్లో అస్సలు టైమ్ మేనేజ్‌మెంట్ ఉండదండి. అక్కడ టెన్షన్‌గా 5 అంటే 5, 6 అంటే 6 లేవాల్సిందే, పక్క సర్దుకోవాల్సిందే. అవునా కదా! బట్టలు మడతేసుకోవాల్సిందే, షూస్ వగైరా రెడీ చేసుకోవాల్సిందే, బుక్స్ రెడీ చేసుకోవాలి, ఇక పళ్ళు తోముకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. సో, మరి టైమ్ మేనేజ్‌మెంట్ బ్రహ్మాండంగా అలవాటవుద్ది. ఇక ఎగ్జామ్స్ అప్పుడైతే అబ్బో! అటు క్లాసెస్ చూసుకుంటూ, ఇటు స్టడీ అవర్స్ చూసుకుంటూ, ఓ పక్క నుంచి నిద్ర చూసుకుంటూ, కవర్ చేసుకుంటూ, మరి ఈ మేనేజ్‌మెంట్ అంతా అర్థమవుతుందండి. తర్వాత వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంట్లో ఇవ్వలేం. మనం కొన్ని విషయాలు ఇంట్లో ఇవ్వలేం, స్కూల్లో ఇవ్వగలుగుతామండి. ఏది హాస్టల్ ఇస్తాయి గుర్తుంచుకోండి. అంటే వాడికి చిన్న చిన్న సమస్యలు వస్తే వాడే పరిష్కరించుకుంటాడండి. కాస్త జ్వరం వస్తే ఇక్కడ డీలా పడిపోయేవాడు అక్కడ కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఫార్మసీకి వెళ్తాడు, ఒక టాబ్లెట్ తెచ్చుకుంటాడు, ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటాడు. ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలాగే చిన్న చిన్న గొడవలు అయ్యి అయితే ఇక్కడ మనం ఫ్రెండ్స్ విషయంలో, ఇంటి పక్కన వాళ్ళ విషయంలో మనం దూరిపోయి మనమే తలపెట్టేస్తా ఉంటాం కదా! అక్కడ ఏం ఉండదు. ఆడే పరిష్కరించుకోవాలి, ఆడే చేయాలి కాబట్టి ఆ రకంగా వాడికి ఆ స్కిల్స్ ఉంటాయి. సో, సామాజిక నైపుణ్యాలు అంటాం. సోషల్ స్కిల్స్ ఇంట్లో రావు. ఇంట్లో ఎంతసేపు నలుగురి మధ్య పడేస్తూ ఉంటాం. అదో పెద్ద తప్పు మనం చేసేది. ఇలాంటి స్కిల్స్ లేని వాళ్ళకి హాస్టల్‌లో పడేయడమే కరెక్ట్. ఎందుకంటే టీచర్‌తో ఎలా ఉండాలో తెలుసు, వార్డెన్‌తో ఎలా ఉండాలో తెలుసు, ముఖ్యంగా పక్కనున్న పిల్లలతో ఎలా ఉండాలో తెలుసు. మెస్‌లో అన్నం వడ్డించేవాడితో కూడా, ప్లేట్లు కడిగేవాళ్ళతో కూడా ప్లేట్ కడుక్కుంటాడు ఎలాగూ, అక్కడ క్లీన్ చేసేవాళ్ళతో కూడా శుభ్రంగా ఉంటాడు. ఇంకా రెండోది మనకొక దరిద్రం ఉందండి. మీరు అబ్జర్వ్ చేసుంటారు. ఆ క్యాస్ట్ ఇలాగా, ఈ క్యాస్టోడు అలాగా. ఇంట్లోనే మొదలైపోద్ది మనకి దరిద్రం. అంటే పలానా క్యాస్టోళ్ళంతా మంచోళ్ళు, పలానా క్యాస్టోళ్ళు చెడ్డోళ్ళు, మన క్యాస్టోళ్ళైతే ఇలాగ. హాస్టల్‌కెళ్ళాక లక్కీగా ఆ రూమ్‌లో ఉన్న 5, 10 మందిలో అన్ని క్యాస్టుల వాళ్ళు ఉంటారు. అప్పుడు తెలుస్తది ఆడికి. ఆహా! కులంలో లేదు, గుణంలో ఉంది, కష్టపడే స్వభావంలో ఉంది, మంచితనంలో ఉందనే తెలుస్తదండి. రెండోది కొన్ని మళ్ళీ ప్రాంతాలు. ఆ ప్రాంతం వాడంటే ఈ టైపు, ఈ ప్రాంతం వాడు ఆ టైపు, ఆ ప్రాంతం అంటే అసహ్యం ఇలాంటివి ఉంటాయి. నార్త్ అయితే అలాగా, సౌత్ అయితే ఇలాగా, మలయాళీ అయితే అలాగా అని చెప్పి. అవి కూడా పోతాయండి. పోతాయా? పోవా? రెండోది మనవాడికి మల్టీ లింగ్యువల్ స్కిల్స్ వస్తాయి. అంటే ఆ భాషలు మాట్లాడేవాళ్ళు వస్తే అదుంటుంది. ఆయా ప్రాంతాల వాళ్ళుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి. అయి వస్తాయి. ఇట్లాగా. సో, ఆ మంచిని కూడా నేర్చుకుంటాడు. మరి ఇదే క్రమంలో చెడు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఇదంతా ఇంకో వీడియోలో చెప్పాను. అది చూడండి. అది చూసాక ఇది చూడండి. ఒకవేళ అది చూడకుండా ఇది చూసేవాళ్ళు అది కూడా చూడండి. తర్వాతొచ్చి ఇండిపెండెన్సీ అలవాటవుతుందండి. స్వతంత్రంగా జీవించడం. ఇంట్లో ఏ కాడికి మన మీదే ఆధారపడుతూ ఉంటాడు. అవునా కాదా? అక్కడ చెప్పులు చిరిగిపోతే ఏదోటి రిపేర్ చేయించుకుంటాడు. ఒకవేళ బెల్టో, బ్యాగో పాడైపోతే వాడే పడతాడు. పెన్నులు, పెన్సిళ్ళు లేకపోయినా వాడే పడతాడు. అంటే మెల్లమెల్లగా మొదలవుద్ది. చిన్న చిన్న ఫీజులు ఏదైనా మనం డబ్బులు పంపిస్తే కట్టేసుకోవడం. ఇలాంటివన్నీ కూడా. అంటే రేపటి రోజు మళ్ళీ వీడిని ఇంకో చోట జాయిన్ చేయాలి. ఇంజినీరింగ్‌కో లేకపోతే విదేశాలకో పంపాలి కదా! సో, దానికి ఇక్కడ రెడీ అవుతాడండి. ఖచ్చితంగా రెడీ అవుతాడు. ఇంకొకటి పోటీతత్వం. మామూలుగా ఇంట్లో అయితే మన అన్నదమ్ముడు, అక్క చెల్లెళ్ళు ఈళ్ళ ముగ్గురి మధ్య మహా అయితే ఈ క్లాస్ రూమ్‌లో ఉన్న నలుగురు ఇదే ఉంటుంది. హాస్టల్ అలా కాదు. ఆడు 3 గంటలు చదువుతున్నాడు కాబట్టి నేను 4 గంటలు చదవాలి. ఆడు ఫోకస్డ్‌గా ఉంటున్నాడు కాబట్టి నేను ఇంకా ఫోకస్డ్‌గా చదవాలి. ఇగో తెలియకపోతే వాడి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొనైనా చదవాలి. టీచర్ కాళ్ళు పట్టుకొనో బతిమలాడైనా గానీ నేర్చుకోవాలి సబ్జెక్ట్. అంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఉంటుంది. సో, మరి ఇవన్నీ ఉన్నాయి. అయితే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోండి దయచేసి. కేవలం హాస్టల్ ఒక్కటే పడేస్తే జీవితాలు మారిపోతాయంటే కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు టచ్‌లో ఉండాలి. ఆళ్ళకి గుర్తుంచుకోండి. అంటే ఫోన్‌లు ఈరోజు కాస్త అనుభవం ఉంది కాబట్టి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మంచి చెడు కనుక్కుంటూ ఉండాలి. మనం కాస్త గైడ్ చేయగలిగేలా ఉండాలి. అవసరమైన చోటే మళ్ళీ దీన్ని ఎక్స్‌ట్రాకెళ్ళిపోయి, నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయి, అన్నిటిలో దూరిపోయి ఆడు హాస్టల్‌లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా అనే రేంజ్‌లో వాడిని మళ్ళీ టార్చర్ చేయొద్దు మీరు. ప్రతి నిమిషం ఫోటో పెట్టు, లేతే మాట్లాడు, డైలీ మాట్లాడు, లేతే మీరే బెంగ పెట్టేసుకుంటారు కొంతమంది. ఇలాంటివి పెట్టుకోవద్దు. రెండోది చెక్ చేసుకోండి. హాస్టల్ ఏంటి? వార్డెన్‌లకున్న మెచ్యూరిటీ ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే కాలేజీ ఏంటి? ఆ కాలేజీకి, హాస్టల్‌కి ఉన్న అనుబంధం, కనెక్షన్ ఏంటి? ప్రిన్సిపాల్ ఏంటి?
ఇవన్నీ కూడా చూసుకున్నాకే హాస్టల్ గురించి ఆలోచించండి. అంతే తప్పించి పిల్లాడు మొండిగా ఉంటాడు, అక్కడ పడేస్తే మొండితనం పోద్ది, 4 తంతారని హాస్టల్‌లో వేయొద్దు. ఇక్కడ ఉంటే చదవట్లేదు, అక్కడికెళ్తే చదివేసి గొప్ప మార్కులు తెచ్చేసుకుంటాడని హాస్టల్‌లో వేయొద్దు. ఇంగో ఇవి చెప్పండి దయచేసి. లేకపోతే ఈ వీడియో చూపించండి. నాన్న హాస్టల్‌కి వెళ్ళటం వల్ల ఇదిగో ఇన్ని స్కిల్స్ ఉంటాయి, ఉపయోగపడతాయి. ఇవన్నీ వస్తాయి నీకు. ఇప్పుడు లేవు. ఇంట్లో నేర్చుకునే అవకాశం తక్కువ. అమ్మేమో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. నేనేమో పనికెళ్ళిపోతాను. తమ్ముడో, చెల్లో వాళ్ళ స్కూల్‌కి వాళ్ళెళ్ళిపోతారు అని చెప్పి వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసి నా అంతటా వాడంతటా ఆడికి అనిపించాలి. ఎళ్తాను. హాస్టల్ లైఫ్ కూడా బావుంటుంది. చదువుకుంటాను. ఇవన్నీ కూడా భవిష్యత్తుకి అవసరమే అనే స్థాయి ఎప్పుడొస్తుంది? 8, 9 తరగతుల్లో వస్తుందండి. సో, మరి ఈ విషయాలు డిస్కస్ చేస్తున్నారా నిజంగా? లేదు. నువ్వు సరిగ్గా చదవట్లేదు కాబట్టి హాస్టల్‌లో పడేస్తా. ఆ హాస్టల్‌లో చదివినోడికి అదిగో మంచి ర్యాంక్ వచ్చింది. ఐఐటీల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కూడా హాస్టల్‌కి వెళ్ళు. ఇట్లాగుంటాయండి ఎక్కువ. ఆ హాస్టల్‌లోకి వెళ్తేనే బాగుపడతారు కాబట్టి నేను కొన్ని వందల మంది బాగుపడ్డారని ఆళ్ళ పేపర్‌లో పెద్ద యాడ్ ఇచ్చారు కాబట్టి నువ్వు హాస్టల్‌కి వెళ్ళు. అవునా? కదా? ఇదే కదా! సో, మరి అవి కాకుండా ఇలా ఇలా ఆలోచించి ఇలా డిస్కస్ చేయండి. ఈ వీడియో చూసేశారు. ఓకే. నేను చెప్పిన పాయింట్లు ఓకే. ఇంకా ఏమన్నా మీకు యాడ్ ఆన్స్ ఉంటే కామెంట్‌లోకి వచ్చి చెప్పండి. నష్టాలు ఇందాకడ ఆ నష్టాలున్నాయన్న వీడియోలో లాభాలు కామెంట్ చేశారుగా, మరి ఇక్కడ లాభాలున్నాయని చెప్తున్నాను. ఇక్కడ నష్టాలేంటో మీరు కామెంట్ చేయాలిగా, చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరు దగ్గరగా చూసిన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చేయండి. అంటే బాగుపడిన వాళ్ళ గురించి చెప్పండి, పాడైపోయిన వాళ్ళ గురించి కూడా చెప్పండి. మరి ఎప్పటికప్పుడు ఇలాంటివి చెప్పుకుందాం, షేర్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ చెప్పుకుంటున్నాం, స్కిల్స్ గురించి చెప్పుకుంటున్నాం, స్కాలర్‌షిప్స్ చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్సు, అన్ని రకాల ఉద్యోగ సమాచారం ఇచ్చుకుంటున్నాం. విదేశీ ఉద్యోగాల అవకాశాలు చెప్పుకుంటున్నాం. మంచి మంచి కోర్సులు, మంచి మంచి కాలేజీలు చెప్పుకుంటున్నాం. మరి ఇన్ని చెప్పుకున్నప్పుడు పిల్లల గురించి ఇలాంటివి చెప్పుకోవద్దా? అందుకోసమే అది. అన్నీ చెప్పేస్తున్నారండి, మీకు ఎలా తెలుసు అంటారు కదా! గత 20, 25 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని కాబట్టి, బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తాను కాబట్టి, మా పిల్లల్ని జాయిన్ చేసే విషయంలో కూడా ఇవన్నీ ఆలోచిస్తాను కాబట్టి, ఈ విషయాలు అథెంటిక్‌గా చెప్పగలుగుతున్నాను. మరి కొంతమంది ఇంకా ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయిపోండి. మంచి సమాచారమే ఉంటుంది ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటుంది.